నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రేపు తప్పితే ఎల్లుండి అయితే పోలింగ్ అయితే జరగనుంది. ఇక ఈరోజు ప్రచారం అయితే మిగిలినటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీ జెడ్పీలో వారికి సంబంధించినటువంటి అభ్యర్థులకు అయితే ప్రచారం చేస్తూ ఉంది. అమిత్ షా దాదాపు ఇప్పటికే 10-15 మీటింగ్లలో పాల్గొన్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. ఇక ఎలా జరగబోతుంది, పోలింగ్లో ఎంతటి రిజల్ట్స్ రాబోతున్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఉన్నారు. సార్, ఎట్లా ఉంది ప్రచారం? ఈరోజు లాస్ట్ డే, ఇంకొక 2-3 గంటలలో ప్రచారం కూడా ముగియనుంది. ఎట్లా రాబోతుంది అనుకుంటున్నారు రిజల్ట్స్? భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఫోకస్ పెట్టింది. మీరు చూస్తున్నారు, ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తెలంగాణలో అనేకమైన సభలు, మా చిట్టా కనుక చూస్తుంటే సుమారు 50 పైన సభలు పెట్టడం కూడా జరిగింది. అలా ప్రధానమంత్రి సభలు, అమిత్ షా గారి సభలు ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ ఈజ్ ద గేట్వే ఫార్ భారతీయ జనతా పార్టీ. అంటే దక్షిణ భారతదేశానికి ఒక గేట్వే లాంటిది. సో ఇక్కడ మంచి వాతావరణం నిర్మాణమైంది. గత 5 సంవత్సరాల నుంచి అనేకమైన మేము పోరాటాలతో పాటు ప్రజల దగ్గర వెళ్ళడం, ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినారో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ హామీలను నెరవేర్చకపోవడం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికారం లేకున్నా కూడా నరేంద్ర మోదీ గారు తెలంగాణలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేకమైన నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఏమో అభివృద్ధి కార్యక్రమాలు అంటున్నారు. అది ప్రతిపక్ష, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమో గాడిద గుడ్డు ఇచ్చారనేటువంటి మాట మాట్లాడుతుంది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకు మా మీద వేరే ఆరోపణలు చేసే ఒక ఆస్కారం కూడా లేదన్నట్టు. అంటే మేము టాయిలెట్లు కట్టించినా కూడా గాడిదగుడ్డు అంటారు, రోడ్లు నిర్మాణం చేసినా గుడ్డు అంటారు, రైతు బంధు పట్టుకొచ్చినా అంటే మొత్తం గాడిదగుడ్డు, ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చినా కూడా గాడిదగుడ్డు. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మర్చిపోయి ఈరోజు గాడిదగుడ్డు అంటున్నారు. అంటే మీకు కనుక ఓటేస్తే, కాంగ్రెస్ పార్టీ కనుక ఓటేస్తే గాడిదగుడ్డే వస్తుందని చెప్పి క్లియర్గా ఉంటున్నాను. ఇంకోటి చాలా క్లియర్గా ఏమంటే, ఇప్పుడు తెలంగాణలో వారికి ఏదో 2-3 సీట్లు వస్తాయని చెప్పి ఆశపడుతున్నారు అన్నట్టు. గతం కూడా చూసినాం కదా మనం, వాళ్ళు 3 సీట్లు వస్తే, పార్లమెంట్ సీట్లు వస్తే పార్లమెంట్లో ఎన్నిసార్లు మాట్లాడినారు చెప్పండి. భారతదేశంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3వసారి గెలిచే ఒక మంచి వాతావరణం కూడా నిర్మాణమైంది. మా ఎన్డీఏ అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్డీఏ అభ్యర్థి నరేంద్ర మోదీ గారు. మరి ఇది ఒక గల్లీ ఎన్నికలు కావు, కార్పొరేషన్ ఎన్నికలు కావు, అసెంబ్లీ ఎన్నికలు అంతకనే కావు, ఇది దేశం కోసం మొత్తం జరిగిపోయే ఎన్నికలు అన్నాడు. సో అక్కడ మోదీ వర్సెస్ రెస్ట్ అని ఉంటుంది అన్నాడు. ఓకే. సో మోదీ కనుక కంపేర్ చేసుకుంటే 10 సంవత్సరాల నుంచి రిపోర్ట్ కార్డు ఇచ్చినాం అన్నట్టు. ఇక్కడ అభ్యర్థి ఎవరు, ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అంటే ఏం చేస్తారనేది దేశ ప్రజలకు చెప్పాలి కదా. ఇంతవరకు మీరు అసలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ 300 స్థానాల కన్నా తక్కువ పోటీలో ఉంది. సో ప్రధానమంత్రి ఎట్లా అవుతాడండి? సో ఇవన్నీ ఏమంటే ఏదో తెలంగాణలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన కుర్చీ కాపాడుకోవడానికి, ఎందుకంటే అక్కడ ఖమ్మం బ్యాచ్, నల్గొండ బ్యాచ్ చాలా కత్తులు గిత్తులు. ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సామ్ పిట్రోడా చేసినటువంటి వ్యాఖ్యలను బీజేపీ చాలా ఘాటుగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లుగా ఉంటారనేటువంటి వ్యాఖ్యలను అయితే చాలా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు సామ్ పిట్రోడా మీద కోపమా, లేకపోతే అతను మాట్లాడినటువంటి మాటలా కాంగ్రెస్ పార్టీనా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి మంచి ట్యూటరు, మెంటరు, ఫిలాసఫరు, గైడ్ ఎవరు అక్కడ సామ్ పిట్రోడా, ఇంకొక జుంపాల అని ఉంటాడు, మణిశంకర్ అయ్యరు, ఇటువంటి వాళ్ళు అన్నట్టు. వాళ్ళు ఎప్పుడు కూడా దేశ విభజన కోసమే మాట్లాడుతుంటారు. రాహుల్ గాంధీ తప్పేం లేదు, అమాయకుడు పాపం. కానీ వీళ్ళు వచ్చి రోజు ఆయన బ్రెయిన్ తోటి పెట్టి ఇట్లా మాట్లాడుకుంటా ఇవాళ దక్షిణ భారతదేశంలో ఆఫ్రికన్లో, అంటే మేము దక్షిణ భారతదేశంలో మనం ఉన్నాము, ఎవరైతే ఉన్నామో అంటే మన చర్మము నల్లగా ఉంటే నల్లోలం అన్నట. ఇది ఎంత అవమానకరమైన ఇది. మేము నల్లోలమైనా కూడా భారతదేశ జాతి మాది. మేమేంటంటే భారతదేశకు సంబంధించిన వ్యక్తులం. మేము నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, పచ్చగా ఉన్నా, ఎవరున్నా కూడా ఇది ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంతేగాని సామ్ పిట్రోడా ఎప్పుడు కూడా దేశ విభజన కోసం మాట్లాడుకుంటా వాళ్ళు ఇట్లున్నారు, వీళ్ళు ఇట్లున్నారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మొత్తం ఏంటంటే వెళ్ళిపోవాలి. వాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పాలి, చైనా జిందాబాద్ అని చెప్పాలి, ఒక అపీజ్మెంట్ పక్క దేశాలను పొగిడితే వాళ్ళ సర్వైవల్ ఉంటుందని చెప్పి ఒక వికృతమైన చర్చలు ఏదైతే ఉన్నాయో అది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా ఇటువంటి ఏదైతే మీరు మొత్తం స్టేట్మెంట్స్ ఇస్తారో మీకు మీరేనంటే నవ్వులపాటు అవుతారు, అంతేగా తప్పితే ఇంకేం లేదు. ఇంకా ఇవాళ
అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితే భారతదేశం అభివృద్ధి చెందితే మోదీ గారు చెప్తున్నారు. తద్వారా ఇవాళ భారతదేశం నెంబర్ 1 అవుతుందని చెప్పి మేము 17 నియోజకవర్గాలలో ఎన్ని నియోజకవర్గాలు గెలవడానికి అవకాశం కనబడుతుంది ప్రస్తుతం? మీకు ఏమైనా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయా? ఇప్పుడు చాలా మంచి క్వశ్చన్ అడిగిన, మీరు అడుగుతారా లేదా అని చూస్తున్నాం అన్నట్టు. మీరు కాంగ్రెస్ పార్టీని లేకుంటే బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడైనా కూడా వాళ్ళు 16 స్థానాలకే పోటీ చేస్తారు. తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు కూడా 16కి లెక్కేసుకుంటారు. కారు సారు 16 అంటారు, 17 అనలే. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా 16 అంటుందండి, 17. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు 17 మీద పోటీ చేస్తుందండి. అది ఫోకస్ పెట్టినాం మేము. అంటే హైదరాబాద్ స్థానాల్లో మేమంతా ఫోకస్ పెట్టే వరకు మీ పునాదులు ఎందుకు గెలుతున్నాయి? ఎంఐఎం పునాదులు, కాంగ్రెస్ పునాదులు, బీఆర్ఎస్ పునాదులు ఎందుకు పడుతుంది? మాధవీలత కూడా గెలవడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారా సుభాష్? మేము 17 స్థానాలకు గట్టి పోటీ ఇస్తున్నాం. మేము గట్టి పోటీ ఇస్తున్నాం. మీరు చాలా ఆశ్చర్యపోయే ఒక రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు. అంటే ఈ సీట్ గెలుస్తుందా? మేము ఎప్పుడు వెళ్ళేదే ఇది వాళ్ళ ఖాతాలు వేసినాం, పలానా ఏంటంటే పార్టీ ఖాతాలు వేస్తాం అంటున్నాడు. ఇవాళ రాష్ట్రంలో ఇదే చెప్తున్నానండి. ఏంటంటే మోదీ గారి ప్రభుత్వం లేకున్నా కూడా, ఇక్కడ ఏంటంటే బీజేపీ ప్రభుత్వం అధికారం లేకున్నా కూడా అనేకమైన నిధులు వచ్చినాయి. సో పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు కనుక పంపిస్తే బీజేపీ అభ్యర్థులను పార్లమెంట్లో ఇంకెక్కువ నిధులు పట్టుకొస్తారని చెప్పి ఫిక్స్ అయిపోయినారు. సో హైదరాబాద్ స్థానాలు కూడా గట్టి పోటీ ఇస్తున్నాం. అంటే చూడండి మాది ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో. దానికి ఆ 2 పార్టీలు ఏంటంటే 3 పార్టీలు మరి తబ్బిపోయిపోతున్నారు. ఇక్కడ 17 స్థానాలు ఉన్నాయి. 17 స్థానాలకు బలమైన అభ్యర్థులను పెట్టినా, 17 స్థానాల మీద ఫుల్ ఫోకస్ పెట్టినాం మేము. థ్యాంక్ యూ సుభాష్ గారు. ఇది ఎన్వి సుభాష్ చెప్తున్నారు. ఖచ్చితంగా 17 స్థానాలపైన ఫోకస్ పెట్టామని, ఇక దేశాన్ని విభజించేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే వారు చేస్తున్నటువంటి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.